గుడ్ ఈవినింగ్ అండి. జిఎస్ పేపర్ సందర్భంగా నిన్న ఐరోపా వాళ్ళు రాక ప్రత్యేకత ఏంటి గురించి చర్చించాం. ఇప్పుడు అందులో ఐరోపా వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు భారతదేశానికి పోర్చుగీస్ వాళ్ళు. ఒకసారి మనం చూడాలంటే పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ భారతదేశానికి వచ్చిన ఐరోపా వాళ్ళు. ఇది ఒక ప్రశ్న. మొట్టమొదటిసారి భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన ఐరోపా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు మనకి భారతదేశానికి రావడానికి నౌకాయానం అంటే సముద్ర మార్గం ద్వారా మన భారతదేశానికి వచ్చారు. అలా వచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే వాస్కో డా గామా. ఎప్పుడు వచ్చాడు భారతదేశానికి? 1498 మే 17. ఇది ఇంపార్టెంట్. అన్ని పరీక్షలు అడుగుతారు. వాస్కో డా గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చి ఎక్కడ చేరాడు, ఏ ప్రాంతంలో ఫస్ట్ అడుగు పెట్టాడు అని అంటే కాలికట్ అని ప్రాంతం. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు కాలికట్ అనేది. సో ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ ప్రాంతం కేరళ ప్రాంతంలో అడుగు పెట్టాడు. అప్పుడు కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు ఏంటంటే జమోరిన్. ఒకవేళ జమోరిన్ అని అడక్క వాస్కో డా గామా భారతదేశానికి వచ్చి కాలికట్లో అడుగు పెట్టినప్పుడు కాలికట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు పేరేంటి అని అడిగి ఆ ఆప్షన్లో మనకు జమోరిన్ లేదనుకుంటే మనకి మరొక పేరు ఉంది జమోరిన్. ఏమిటంటే రాజమాను వర్మ. ఇదండి రాజమాను వర్మ అనేది ఇక్కడ ఉన్నాడు. సో అలా వాస్కో డా గామా భారతదేశానికి వచ్చాడండి. వచ్చి కాలికట్లో చేరి ప్రధానంగా ఏ వ్యాపారం చేశారంటే వాస్కో డా గామా సుగంధ ద్రవ్యాల మీద ఎక్కువ ఉన్నాడు. సుగంధ ద్రవ్యాల మీద ఎక్కువగా పనిచేశారు. ఈ సుగంధ ద్రవ్యాలు మనకి ఎందుకంటే భారతదేశంలో బాగా చాలా చౌకగా దొరికాయి. సుగంధ ద్రవ్యాలు చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో పండుతాయి ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఉంటాయి. ఈరోజు కూడా కేరళ రాష్ట్రం సుగంధ ద్రవ్యాలు ఫేమస్. అట్ ద సేమ్ టైం భారతదేశంలో రబ్బర్ అత్యధికంగా పండించే రాష్ట్రం కూడా మనకు కేరళ రాష్ట్రం. సో అలా సుగంధ ద్రవ్యాలు కొని వాళ్ళ దేశం అత్యధిక ధరలకు అమ్మాడు. సో ఈ ప్రభావమే ఈ అంశమే మిగతా ఐరోపా దేశంలో ఉన్న వాళ్ళకి పాకడం వల్ల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి రావడం. అలా మనకు పోర్చుగీస్ వాళ్ళు మొదటి స్థావరం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. కొచ్చిన్ మొదటి వర్తక స్థావరం కొచ్చిన్ మొదటి. సో దీన్ని బేస్ చేసుకుని పోర్చుగీస్ దేశం ఏం చేసిందంటే పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఈ వర్తక వ్యాపారం చూసుకోవడానికి కొంతమంది గవర్నర్ను నియమించడం జరిగింది. వాళ్ళు వచ్చే భారతదేశంలో వచ్చి ఇక్కడ కేవలం వర్తక వ్యాపారం కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడ దృష్టి పెట్టడానికి జరిగింది. అలా రెండోసారి వాస్కో డా గామా భారతదేశంలో రావడం జరిగింది. కాబట్టి మొదటిసారి కంటే కూడా రెండోసారి తక్కువ కాలం ఉండడం, అలాగే ఆయన ఇక్కడే చనిపోవడం జరిగింది. దీని తర్వాత పోర్చుగీస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మన భారతదేశంలో కొంతమంది గవర్నర్ నియమించి ఆ గవర్నర్ని ఈ వర్తక వ్యాపారాల మీద ఆధిపత్యం చూసుకోవడానికి ఇక్కడ నియమించండి. అలా దాంట్లో వచ్చిందంటే మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మీడా. సో ఇతను తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ అంటే నీటి విధానం లేదా బ్లూ వాటర్ పాలసీ. దాని అర్థం ఏంటంటే కేవలం సముద్రం మీద మాత్రమే వర్తక వ్యాపారం లేదా ఆధిపత్యం చలాయించడం. సముద్రం అంటే కేవలం వర్తక వ్యాపారం మాత్రమే. అలా ఫ్రాన్సిస్ డి ఆల్మీడా మొదటి పోర్చుగీస్ గవర్నమెంట్. ఈయన తర్వాత వచ్చిన మరొక వ్యక్తి ఆల్బుకర్క్ రెండో వ్యక్తి. ఈయన ఏం చేశారంటే బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని రద్దు చేసి భూభాగం కూడా వర్తక వ్యాపారం జరగాలనే సిద్ధాంతాన్ని తీసుకుంటారు. సో అలా వీళ్ళిద్దరూ కీలకమైన వ్యక్తులు. దీని తర్వాత నినూడి కుమ్హా ఒక వ్యక్తి. వీళ్ళిద్దరు తర్వాత ఫైనల్గా సెయింట్ సర్వే అనే వ్యక్తి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే పోర్చుగీస్ వాళ్ళ
కాలంలోనే సైన్ ఎక్సెల్ ఒక క్రైస్తవ వ్యక్తి కూడా అండి, క్రైస్తవ మత బోధకుడు, క్రైస్తవ మత బోధకుడు, క్రైస్తవ వ్యక్తి కూడా అండి. ఒక వ్యక్తి మనకి ఇక్కడ రావడం, అలాగే భారతదేశంలో క్రైస్తవ మతం ప్రచారానికి పూనుకోవడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇలా పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ చిన్నగా కనిపించారు. ఇందులో ఇప్పుడు వీడియో చేస్తున్న వాళ్ళకి ఒక ప్రశ్న, భారతదేశంలో వచ్చే వర్తకం కోసం వచ్చిన ఐరోపా వాళ్ళు మనం చెప్పుకున్నాం, పోర్చుగీస్ వాళ్ళని, డచ్ వాళ్ళని, డేన్స్ అని, బ్రిటిష్ వాళ్ళని, ఫ్రెంచ్ వాళ్ళని, ఈ అందరినీ కంపేర్ చేస్తే మీకు ఒక ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రింటింగ్ ప్రెస్ ప్రవేశపెట్టిన ఐరోపా వాళ్ళు ఎవరు? దీనికి ఒకసారి మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నెక్స్ట్ క్లాస్లో వచ్చినప్పుడు నేను దాన్ని గుర్తు చేస్తాను.